మన గమ్యం మనకు తెలుసు, మన జీవిత లక్ష్యం ఏంటి అనేది మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు మనం ఏం చేస్తున్నాము, మనలో ఎలాంటి అలజడి ఉంది, ఎలాంటి భయాలు ఉన్నాయి, ఎలాంటి సందేహం ఉంది. ఇలాంటివన్నీ మన మనసులో ఉంటాయి. వాటినన్నిటినీ పోగొట్టుకోవాలంటే మనం చేయాల్సిందేంటి? మన గమ్యం మనం తెలుసుకోవటం. తెలుసుకున్నప్పుడు ఏం చేయగలరు? మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు మీ గమ్యం గురించి. మీ మనసులో ఎప్పటి నుంచో ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి జాబ్ని కొట్టాలి, ఆ నమ్మకం ఉంటుంది కదా. మీరు ఆ నమ్మకం వైపు వెళ్ళినట్లయితే, మిమ్మల్ని మీరు నమ్మినట్లయితే అది మీరు సాధించగలరు అని చెప్పి చెప్తుంది. ఎవరైనా సైన్స్ మనకి ఎలా తెలుస్తాయి? సైన్స్ అంటే ఏంటి? ఎవరైనా ఇదిగో పలానా చోట జాబ్ ఉంది, మనకి తెలియదు, అది అనుకోకుండా వాళ్ళు చెప్పటం, మనం వెళ్ళటం, మనకు రావటం అనేది జరుగుతుంది. అనూహ్యంగా జరుగుతుంది అన్నమాట. మనకి డివైన్ పంపే సంకేతాలు ఇలా ఉంటాయి, ఊహించిన అవకాశాలు. మనం ఏదో పని మీద వెళ్తాం, అక్కడ ఏదో పలాంది ఉంది అని తెలుస్తుంది, వెంటనే మనం జాయిన్ అయిపోతాం. అలా మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. మనకు కావాల్సింది విశ్వం చూపిస్తూ ఉంటుంది. మనం కళ్ళు తెరిచి ఉండాలి, మన హృదయం మాట వింటూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకున్నాం, ఉదాహరణకి, మళ్ళీ అదే వస్తుంది. అదే విషయం ఎవరో మాట్లాడతారు, లేకపోతే అదే విషయం ఎవరి ద్వారా, సైగ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు దాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు. మీ గమ్యానికి ముందు మీరు తెలుసుకున్నట్లయితే, విశ్వం చూపే సంకేతాలు తెలుసుకోగలిగితే మీ లైఫ్లో తిరుగుండదు అని చెప్పి ఈ కార్డు అర్థం.